ప్రస్తుతం మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారమే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రన్ అవుతోంది. అయితే ఇందులో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్రం కొత్త బిల్ డిజైన్ చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 27న డ్రాఫ్ట్ రిలీజ్ కాగా జూన్ 25 వరకు ఈ డ్రాఫ్ట్ పై ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు గడువు విధించింది. మరి ఇందులో కేంద్రం చేసిన ప్రతిపాదనలేంటి, ఏం మార్పులు రానున్నాయి, ఈ వీడియోలో చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఈ రిజిస్ట్రేషన్ బిల్లు డ్రాఫ్ట్ ను డిజైన్ చేసింది. ఇందులో 17 చాప్టర్లు, 86 సెక్షన్లు, ఒక షెడ్యూల్ ఉన్నాయి. ఇక ఈ బిల్లులో కేంద్రం చేసిన కీలక మార్పులేంటో చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ల ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్, ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ, రికార్డులు డిజిటల్ గా మెయింటైన్ చేయడం వంటి సదుపాయాలను కొత్త బిల్లు కల్పించనుంది. స్థిరాస్తుల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం డిజిటల్ గా డాక్యుమెంట్లు అప్లోడ్ చేసే సదుపాయం ప్రస్తుతం ఉన్న చట్టంలో లేదు. అయితే తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఇప్పటికే డిజిటలైజేషన్ తీసుకువచ్చాయి. ఉదాహరణకు తెలంగాణలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగానే ఆన్లైన్లో ఈ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ఇప్పుడు కొత్త బిల్లులో ఇలా ఆన్లైన్లోనే డాక్యుమెంట్లు ప్రెజెంట్ చేయడంతో పాటు ఆన్లైన్లోనే అప్రూవల్ వచ్చేలా కేంద్రం రిజిస్ట్రేషన్ సిస్టమ్ తేవాలని భావిస్తోంది. ఆధార్ బేస్డ్ అథెంటికేషన్, ఆధార్ ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసే విధానాన్ని కూడా ఈ బిల్లులో ప్రతిపాదించింది. అలాగని రిజిస్ట్రేషన్ కు ఆధార్ ఉండాల్సిన అవసరం ఏం లేదని, అది తప్పనిసరి ఏం కాదని బిల్లులో పేర్కొంది. ఇక కొత్త బిల్లులో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన లిస్ట్ లో మరికొన్ని డాక్యుమెంట్లు చేర్చింది. నాన్ టెస్టమెంటరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చనిపోయే వ్యక్తి తాలూకు వీలునామా మినహాయించి ఇతర లీగల్ డాక్యుమెంట్లు ఈ కేటగిరీలోకి వస్తాయి. కాంట్రాక్ట్స్, సేల్ డీడ్స్, ట్రస్ట్స్, ఇన్సూరెన్స్ పాలసీలు మొదలైనవన్నమాట. పేమెంట్స్, ట్రాన్స్ఫర్స్ ను గుర్తించేందుకు వీలుగా ఉపయోగించే నాన్ టెస్టమేటరీ ఇన్స్ట్రుమెంట్స్ కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసేలా కేంద్రం కొత్త బిల్లులో ప్రతిపాదించింది. ఇక పవర్ ఆఫ్ అటర్నీ అంటే ఒక పర్సన్ కు ప్రతినిధిగా ఉంటూ వారి లీగల్ లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకునేందుకు మరో వ్యక్తికి కల్పించే అధికారం. స్థిరాస్తులకు సంబంధించి ఈ పవర్ ఆఫ్ అటర్నీకి కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. సేల్ సర్టిఫికేట్ జారీ చేసినప్పుడు తనఖాకు సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ చేసే డాక్యుమెంట్లు, కంపెనీల మెర్జర్ అండ్ డీమెర్జర్ కి సంబంధించిన డాక్యుమెంట్లకు కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రిజిస్ట్రేషన్ వ్యవస్థలో డిజిటలైజేషన్ తీసుకువచ్చి ఎన్నో మార్పులు చేశాయని, మారుతున్న సామాజిక పరిణామాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు పెరుగుతున్న డిమాండ్, టెక్నాలజీ అభివృద్ధి దృష్ట్యా పాత